జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఇప్పటి వరకు 900 ఖాతాదారులతో కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. డివిడెండ్ షేర్ క్యాపిటల్ మీద 12% రాయితీతో నగదు ఇస్తున్నట్లు మేనేజర్ దాకారపు నరసింహమూర్తి తెలియజేశారు. 200కు పైగా ఖాతాదారులు డైలీ డిపాజిట్స్ చేస్తున్నట్లు చెప్పారు. 25 కోట్ల రూపాయల మేర రుణాలు అందించినట్లు డైరెక్టర్ దాకారపు కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాకారపు విజయశ్రీ, మేనేజింగ్ డైరెక్టర్ బండారు సత్యనారాయణ, దుబగుంట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కోఆపరేటివ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఖాతాదారులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత మా యొక్క కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జంగారెడ్డిగూడెం 2వ వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులకు, సభ్యులకు, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంత ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా వారికి అందరికీ కూడా గత 2 సంవత్సరాలుగా మా యొక్క సొసైటీని మీరందరూ ఆదరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి ఈ సంస్థ తరపున మా సభ్యులందరికీ కూడా ఈ రోజున 12% డివిడెండ్ మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంటే ఎవరైతే షేర్ క్యాపిటల్ మా సంస్థలో పెట్టారో వాళ్ళందరికీ కూడా లాభాల్లో వచ్చినటువంటి లాభంలో 12% డివిడెండ్ పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సంస్థ 900 మంది సభ్యులతో అలాగే సుమారు ఒక 300 మంది చిన్న సన్నకారు వ్యాపారస్తులకి లోన్స్ ఇవ్వడం జరిగింది. మా యొక్క సేవలు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరెంట్ డిపాజిట్, డైలీ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మా యొక్క యావరేజ్ లోనింగ్ వచ్చేసి 4 లక్షలు. అంటే 4 లక్షలు మనం ఒక వ్యక్తికి లోన్ ఇస్తున్నామంటే అతను ఖచ్చితంగా మధ్య తరగతి లేదా చిన్న వ్యాపారస్తుడు అయి ఉంటాడు. అంటే కోఆపరేటివ్ సొసైటీ సెక్టార్ అనేది సమాజానికి, దేశానికి ఎంత అవసరం అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి 1000 కోట్లు 100 కోట్లు చేసే వాటికి బ్యాంకులు ఫైనాన్స్ చేస్తే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మైక్రో ఫైనాన్స్, ఎవరైతే మధ్య తరగతి కామన్ మ్యాన్ ఉన్నాడో వాళ్ళకి ఫైనాన్స్ అందించే సంస్థలు కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని మనందరం కూడా వీటిని పెంచి పోషించుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న వ్యాపారస్తుడు బ్యాంకుకి వెళ్తే అక్కడ 1,00,000 రూల్స్ ఉంటాయి. ఐటీ రిటర్న్స్ అడుగుతారు, జిఎస్టీ అడుగుతారు, లైసెన్స్లు అడుగుతారు, చాలా రకరకాల రూల్స్. అవి చిన్న చిన్న వ్యాపారస్తులు మెయింటైన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళు మన ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో రుణం పొంది తద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి సంస్థలే కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏపీ ఫెడరేషన్ వారు కూడా కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ మీ అందరి ఆదరాలతో రాష్ట్రంలో మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.